గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమెను కాపాడడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని, నిన్న రాత్రి 9:41 మరణించారని నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ వెల్లడించారు. మృతురాల కుటుంబ సభ్యులకు నిమ్స్ యాజమాన్యం తరపున సానుభూతి తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని సౌమ్య సొంతూరు మోస్రాలో ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయని సమాచారం. సిపిఆర్ ఎవరు చేశారు? ఆట వచ్చిన సిపిఆర్ చేస్తారు. అదే ఇంకా ప్రెస్ చేసేయడానికి ఇంకా కిడ్నీల నుంచి బ్లడ్ అంతా పోయి అంతా జామ్ అయిపోయి. జనవరి 23న రాత్రి నిజామాబాద్ శివార్లో గంజాయి రవాణాను అడ్డుకునేందుకు ఎక్సైజ్ సిఐ స్వప్న, కానిస్టేబుల్ సౌమ్య ఇతర సిబ్బందితో కలిసి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే కారులో వస్తున్న స్మగ్లర్లు వీరిని గమనించి తప్పించుకునే ప్రయత్నం చేశారు. సిఐ స్వప్న, సౌమ్య వారి కారును అడ్డుకునేందుకు ప్రయత్నించగా దుండగులు నేరుగా వీరిపైకే కారును పోనిచ్చారు. ఈ క్రమంలో స్వప్న తప్పించుకోగా సౌమ్యపైకి కారు ఎక్కించారు. తిరిగి రివర్స్ చేస్తున్న సమయంలో సౌమ్యపైకి మరోసారి ఎక్కించగా దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా కిడ్నీ, ప్లీహం తొలగించారు. పరిస్థితి విషమిస్తుండటంతో అదే నెల 25న నిమ్స్ కు తరలించారు. ఇక అప్పటి నుంచి ఆమెకు వివిధ విభాగాల వైద్య నిపుణులు అత్యాధునిక చికిత్సలను అందించారు. అయినప్పటికీ ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు.